హలో అండి అందరికి ఈ రోజు సాటర్డే కదా. సో సాటర్డే మనం స్వామివారి ఏదో ఒక చిన్న కథ చెప్పుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా ఒకటి చెప్పుకుందాము. మనం తిరుమల వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నప్పుడు అంత దూరం నుంచి మనకు కనిపించేది స్వామివారి నామమే. సగం కళ్ళు బయటకు కూడా కనిపించనంత పెద్ద నామం పెడతారు స్వామివారి. అప్పట్లో స్వామివారి నుదుటిన నామం కొంచెం చిన్నగానే పెట్టేవాళ్ళంట. ఇప్పటికి కూడా గురువారం రోజు స్వామివారు నిజరూప దర్శనం ఇస్తారు కదా, అప్పుడు నామం కాస్త చిన్నదిగానే పెడతారు. ఇప్పుడు ఇలా పెద్ద నామం పెట్టడానికి రీజన్ ఏం చెప్తారంటే, అప్పట్లో అధికారులు గాని ఎవరైనా ఏదైనా చిన్న తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష వేసేసే వాళ్ళంట స్వామివారు. ఆయన ఆగ్రహాన్ని తట్టుకోలేక నామాన్ని పెద్దది చేసి సగం కళ్ళు క్లోజ్ అయ్యేలాగా నామం పెడుతున్నారంట. అంటే ఇప్పుడు ఆ నామం అడ్డుండడం వల్ల స్వామివారు మనం చేసే తప్పులన్నీ చూడలేకపోతున్నారు. ఈ కథ విన్నప్పుడు నిజంగా నాకు ఇది ఒక కల్పిత కథ అనిపించింది. అయ్యుండొచ్చు అయ్యుండకపోవచ్చు కానీ స్వామి సర్వాంతర్యామి, ఆయన ఆడిస్తున్న బొమ్మలం. మనం చేసే తప్పులు ఒప్పులు అన్ని లెక్కలు ఆయన దగ్గర ఉంటాయి. ఏ టైంకి ఏమి ఇవ్వాలో అది మర్చిపోకుండా ఇచ్చేస్తారు. ఓం నమో వెంకటేశాయ.